అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్చ్ లోకల్. రాష్ట్రంలో నేరాలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్లను అమర్చాలని నిర్ణయం తీసుకున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఇందుకు కొంత సమయాన్ని వారు గడువుగా కూడా ఇచ్చారు. ఆ గడువులోపు పాత నెంబర్ ప్లేట్లు మార్చి కొత్తగా వచ్చినటువంటి ఈ హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్స్ అమర్చాలని ప్రభుత్వం అయితే తేల్చి చెప్పింది. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పాత నెంబర్ ప్లేట్లతో తిరుగుతున్నటువంటి వాహనాలు భారీ సంఖ్యలో ఉన్నాయి. సో రాష్ట్రంలో దాదాపుగా 70,92,000 పాత వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు అమర్చాలని రవాణా శాఖ తాజాగా గుర్తించడం జరిగింది. అయితే ఇలా మార్చాల్సినటువంటి నెంబర్ ప్లేట్లలో అత్యధికంగా 2 వీలర్స్ అంటే ద్విచక్ర వాహనాలే ఉన్నాయి. ఆ తర్వాతి స్థానంలో కార్లు, ఆ తర్వాత ఆటోలు ఉన్నాయి. వీటిలో 2013 డిసెంబర్ నాటికి 67,72,400 వాహనాలు, 2013 జనవరి, 2019 మార్చి 31 వరకు మరో 3,20,500 వాహనాలు రిజిస్టర్ అయి ఉన్నాయి. 2019 ఏప్రిల్ 1 నుంచి హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ల నిబంధనలు వాహనాలకు అమలు అవుతూ ఉన్నాయి. సో అప్పటి నుంచి నేటి వరకు దేశంలో ఈ నిబంధనలు ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, గోవా, ఛత్తీస్గఢ్, హర్యానా, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో మాత్రమే అమలవుతూ ఉన్నాయి. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఈ నిబంధన అమల్లో లేదు. సుప్రీంకోర్టు కూడా నకిలీ నెంబర్ ప్లేట్లతో తిరగకుండా అడ్డుకట్ట వేయడం, చోరీలను అరికట్టడం, రహదారి భద్రతా లక్ష్యంగా కీలక ఆదేశాలను జారీ చేసింది. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు ఈ నిబంధనలు అమలు చేస్తున్నాయి. మన రాష్ట్రంలో సైతం పాత వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ల నిబంధన అమలు చేయాలని రవాణా శాఖ నిర్ణయించింది. సో ఇందుకు వాహనదారులకు సెప్టెంబర్ వరకు గడువు ఇవ్వగా అక్టోబర్ నుంచి ఈ నిబంధన అమలు చేయాలని 2 నెలల క్రితమే గెజిట్ నోటిఫికేషన్ను సైతం సిద్ధం చేసింది. ఇందులో వాహన రకాన్ని అనుసరించి నెంబర్ ప్లేట్ ధరను 320 నుంచి గరిష్టంగా 860 వరకు వాళ్ళు నిర్ణయించడం జరిగింది. అయితే నోటిఫికేషన్ను విడుదల చేసేటటువంటి ఆఖరి నిమిషంలో తన నిర్ణయాన్ని నిలిపివేసింది. హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ల కోసం వాహనదారులు సియామ్ వెబ్సైట్లో తొలుత వివరాలు నమోదు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ ఈ సియామ్లో సాంకేతిక కారణాలతో కొన్ని ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం మార్చుకున్నట్లు సమాచారం. ఈ సియామ్ దేశంలో వాహనాలు, వాహన ఇంజన్ల తయారీ కంపెనీలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం మరో రూపంలో హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ల కోసం బుకింగ్ చేసుకునేటువంటి విధానాన్ని తీసుకురావాలని భావిస్తున్నట్లుగా సమాచారం. సో ఇప్పుడు ఇచ్చినటువంటి సెప్టెంబర్ వరకు ఇచ్చినటువంటి ఈ గడువు కూడా సెప్టెంబర్ నెల కాకుండా త్వరలో కొత్త తేదీని కూడా ప్రకటించబోతున్నట్లుగా మనకు సమాచారం ఉంది. సో ఎవరైతే మన తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా పాత వెహికల్స్కి హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్లను అమర్చుకోవాలని చూస్తున్నారో సెప్టెంబర్ వరకు ఇచ్చినటువంటి ఈ గడువు ఏదైతే ఉందో దానిని ప్రభుత్వం పెంచేటటువంటి ఆలోచనలో ఉన్నటువంటి సమాచారం. ఎందుకంటే మొట్టమొదటిగా వాళ్ళు సీఎం వెబ్సైట్ లోపల లాగిన్ అయ్యి అక్కడ నుంచి స్లాట్ బుక్ చేసుకోవాలని చెప్పడం జరిగింది. బట్ కొన్ని సాంకేతిక కారణాల వల్ల సీఎం వెబ్సైట్లో ఉన్నటువంటి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల అది ప్రాసెసింగ్ అవ్వట్లేదు అని చెప్పేసి చాలా వరకు అయితే మనకు కమెంట్స్ అయితే రావడం జరిగింది. సో వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఇంక కొంచెం గడువు పెంచినటువంటి అవకాశం ఉంది. సో దయచేసి ఎవరు కూడా టెన్షన్ పడొద్దండి. సో గవర్నమెంట్ ఇచ్చేటటువంటి కొత్త గడువు ఏదైతే ఉందో దానికి సంబంధించి నేను అప్డేట్ రాగానే నేను వీడియో చేసి మీకు అప్లోడ్ చేసి చెప్పడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సర్చ్ లోకల్ ఛానల్ ఇప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి.